ఎక్కడ బదలవు నువ్వు లే మాన్ బాబా యారు వాళ్ళ దగ్గరికి కొన్నట దేవుడు రాయరా నారాయణ 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 ఏందో బొమ్మనపల్లి గారు తొలికి వచ్చినాడు ఏమిరా మా ఊర్లో బాగా డ్రామాలల్లా అందరినీ బాగా నవ్వించాలా నెప్పించాలనేసి ఇటాకొచ్చి పోలాలు మెచ్చి ఇట్లా పట్టినవి ఏమి ఎక్కరుస్తారు చల్లగుండు అక్కడ పూలు ఎత్తేస్తాను చూసుకోబట్టి నారాయణ 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 అట్లా ఉండాలి మన భయం అంటే. నారాయణ నారాయణ ప్లీజ్ స్టాప్, నారాయణ ప్లీజ్ స్టాప్. ఇట్లా వేసినాను అనుకో ఆ పక్కన పడతావు. నారాయణ ప్లీజ్ స్టాప్, నారాయణ నారాయణ పోలీస్ స్టాప్, నారాయణ పోలీస్ స్టాప్. కొడక బిరిని చెప్పు కుక్క వచ్చేట్లు వెళ్ళిపోతా లోపలికి. నాకు భయంగా ఉంది ఆడ బయట బిగుతుందని. చూడు మా ఊర్లోకి వచ్చినావు, నారాయణ అనే పేరు మా ఊర్లో ఎత్తద్దు నాయన. చాలా పెద్ద పెద్ద గలాట్లు. ఎవరికా? నారాయణకు మాకు. వాడే విధంగా ఎక్కడ దొరకని వెళ్ళిపోయింది మహాను బాబా. మా ఎక్క దొరకమిట మా చిన్నమ్మ దొరకమేవాడు. ఓ నేలు ముండమ్మ. అయితే నారాయణ అనకూడదు. అనతినావు సరే లేపో. నారాయణ అనతినావు నారాయణ ఇంకేమన్నా ఆయన పేరు కూడా నారాయణ. నారాయణ కుక్కరది. ఈ పొద్దంతా ఉచ్చలు పోసుకొని చేస్తామేమరా మనము. నాకు ఆయన కట్టండి ఇంకేమన్నా ఈ పాట నారాయణ పాట వదిలేసి వేరే ఇంకేమైనా మాడుకోపో. అప్పుడన్నా గుమ్మని శాంతి ఇస్తుందమ్మా.
మేక తలుపు తిను నాక ఏం పడింది ఇప్పుడు నువ్వు కొల్ల కొల్లారు అది కాదు దాని తర్వాత పడింది ఇంకేమి వానికి నేర్పిస్తే వాడికి అది వీడికి దాని తర్వాత ఇంకోటి ఏంది పడితే తుమ్మ చెట్టు అనేసి అదే నాకు ముందు వచ్చి తుమ్మ చెట్లో బోడి మేక అది కదా తుమ్మ చెట్లో బోడి మేక దాని మూతి నువ్వు నాక దాని సీముడు మూత నాకేం కనబట్టింది రే ఇంకెట్లా మన ఊరు మనకు అట్లా నేర్పించినది ఇంకెట్లా నేను పాడతా నా తర్వాత నువ్వు పాడు ఆహం తుమ్మ చెట్లో బోడి మేక దనకొంది పెద్ద తోక నాకే కదా నేనే పెద్ద తోక తుమ్మ చెట్లో బోడి మేక దనకొంది పెద్ద తోక తుమ్మ చెట్లో బోడి మేక దనకొంది పెద్ద తోక చుచ్చాబోరా దొంగ నా కొడక ఇది రాయింది చెప్పరా నేను సొంతంగా రాసి నీ పొద్దు వినాయక చవితి అని మరి అలాగనే పులివెందుల గ్రామస్తులకు ఇది పులివెందుల కాదు నైనా ఏం పల్లి గ్రామం ఏం రీ నా కొడుకు మెట్టెట్లు పెట్టించుని వచ్చినావు ఏమిరా గురిజాల కదా గురిజాల గ్రామస్తులకు విచ్చేయబట్టి లక్షలాది మంది జన సమూహానికి బజారు కూడా పెట్టలేదు రప్ప జనాలకు మరలాగా చిన్నలకి పెద్దలకి కళాకారులకి అవ్వగారికి తాతగారికి చిన్నప్పగారికి చిన్నగారికి ఆవులకు ఎద్దులకు ఎండిపోతులకు టాటర్లకు కార్లకు జాంబడియాలకు అందరికీ ఒకటేసారి పెడతాను మా హృదయపూర్వక నమస్కారాలు. నేడు దినమున ఇంత సముద్రానికి ముఖ్య కారకులు ఈ రోజు దినమున వినాయక చవితి పండుగ పురస్కరించుకొని మన వీధి అందున వినాయకుడిని నిలబెట్టి ఈ చోట వారికి పూజలు చేసి వారిని మెప్పించిన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు పాడి పంటలతో సస్యశ్యామలంగా ఉంటారనే ఉద్దేశంతో ఈ యొక్క ఆనవాయితీగా ఒక రోజు ఇక్కడ ఏదో ఒక కార్యక్రమం జరిపిస్తూ ఉంటారండి. ఆ కార్యక్రమంలో భాగంగా మదనపల్లి వారితో ఓపురుకోట వారిచే శాసన చిన్నమ్మ కథాకాల చెప్పని ఏర్పాటు చేశారు. కావున మా డ్రామా ఎందు కానీ మా తబలాందు కానీ మా హార్మోందు కానీ మా కాలు గెజ్జింది కానీ మా నోటి పోట్లందు కానీ ఎటువంటి తప్పులప్పులు వచ్చినా మీ కన్నబిడ్డల తప్పు చేస్తే మన్నిస్తారు. అలాగే మమ్మడు కూడా మన్నించి మీ బిడ్డల వల్ల ఆశీర్వదించి పంపవలసిందిగా కోరుకుంటున్నాం. మరి ముందుగా వినాయకుని పురస్కరించుకొని ఆ యొక్క వినాయకుని స్వామికి ప్రతి ఒక్కరూ గోవింద నామస్మరణ చేయాల్సిందిగా కోరుకుంటున్నాం. ఆహా లక్ష్మీ రమణ గోవిందో రాధికారమణ గోవిందో బాధమే గతి గోవిందో ఒక గోవిందులు పెట్టుకున్న తినే సరి చూసుకోవడానికి గోవిందులు అంత పొడుగు ఉంటాయి బాయ్ అందరికి పెట్టి మెట్లతో మీ ఊరు వాళ్ళు కూడా. మరి ముఖ్యంగా శాశ్వత చిన్నమ్మ చరిత్ర అనేది ఇక్కడికి పెద్దవారికి ఏమైనా తెలిసి ఉంటుందేమో కానీ ఇక్కడ ఉన్నటువంటి యూత్కి పిల్లలకి చాలా మటుకు తెలదండి. దీని యొక్క సారాంశము 7 మంది కుమారులు కలిగి ఉన్నను కానీ ఒక ఆడబాల సంతానం కొరకై ఆమె ఎన్నో బాధలు పడి కొండమ్మ శీలమ్మ కొండమ్మ దేవి ఎన్నో బాధలు పడి ఒక వరము చేత ఆ యొక్క శాశ్వత చిన్నమ్మను కదిరి నరసింహస్వామి మదిలేరు స్వామి వరానికి అంటుందండి. అందరికీ తెలియదు కదా ఈ కథ. కొంచెం విధంగా చెప్తాను, కథ జరిగే కొద్దీ మీకే తెలుస్తుంది. మరి ఆమె చాలా అల్లారు ముద్దుగా పుట్టినింటిలో పెరిగి అటు పిమ్మట అనుకోని రీతిలో కొండమ్మ అన్న అయినటువంటి రాఘవల్ రెడ్డి గారు పాలగొండపురిపట్నం వద్దుల ద్వారానికి రావడం, అక్కడ ఆమె దేవతని భ్రమించి ఆమెకు దండ ప్రమాణం చేయడం, ఆమె ఎవరిని ఆరా తీగా ఆమె స్వయాన ఒక తల్లి బిడ్డ లేనటువంటి ఆమె చెల్లెలు కుమార్తె అని తెలిసి అవమానం పడ్డారు. కాబట్టి ఆమెని చెల్లెలు మోసం చేసి ఆ చిన్నమ్మను వారి ఇంటికే వారి చిన్న కుమారుడు వివాహం చేసుకుని అక్కడ ఆమెను చాలా కష్టాలు పెడతాడండి. అదే దీని యొక్క సారాంశము. కథ పరంగా సంతోషంగా పాటలతో ఇక అద్భుతంగా సాగుతుందండి 2 గంటల వరకు. కావున అంతవరకు దగ్గరికి వచ్చు
కాదు. హలో లేదన్నా పెట్టేటుకుంటే ఆడ పెట్టే పో. ఆయమ్మ గారు ఎత్తుల మీద కూర్చోండి, దిగండి. ఓహో రేగిపోతుంది అట్లే. ఇది పెట్టి వాళ్ళు పెట్టాయి, అది వాళ్ళదేనా? మరి హాయ్ మమ్మా. హలో 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 మరి ఇక్కడ నుండి ఎంత బాధపడతా అంటే మేము పోయా రావాలా రావాలా అమ్మా, ఇంకా 5-6 మందిని పిలుచుకురాను స్వామి. మీ వెనక మింటియా పిలుచుకురాండి. ఎట్లా పాయ సక్రంగా రాలా, ముందు వచ్చినట్లు రాలా. హలో మరి ఇంతటితో ఇప్పటి నుండి ఇక కథా కలెక్షన్ మీద 1:30 వరకు మిమ్మల్ని అనిపించడానికి, అలరించడానికి ఇక కథా కలెక్షన్ ఇక్కడ నుండి ప్రారంభమవుతుందండి. ఓహో అమ్మగారు కోలాట వాళ్ళకి విన్నారు. కోలాటకు మన బజార్లో డ్రామా వదిలేసి అక్కడ విన్నారు. అందుకే కదా మీరు అమ్మ నాయనతో అట్ల తిట్లు తినేది. అదే తిడతాండాలి ఉండు. మరి ముందుగా ఇక సభాబంధువులకు ఆ యొక్క పరమటి దేశం పాలకుండిపురి పట్టణం వెళ్తున్న చిన్నాగిరెడ్డి గారు విచ్చేస్తున్నారండి. జై బోలో చిన్నాగిరెడ్డికి, చిన్నాగిరెడ్డికి. నాకంటే చెయ్యి చిన్నాగిరెడ్డికి.
మాట మాత్రం మమ్మల్ని పిలిపించిన వారు ఎవరై ఉండవచ్చును? ఏమైందా? ఇచ్చుకో.
హలో అప్ప చిన్నారెడ్డి గారు పిలిపించారు కదా దీన్ని తగ్గించు తగ్గించు అప్ప చిన్నారెడ్డి గారు దీనికే హలో అప్ప చెప్పరా ఆహా ఏమి రూపము ఏమి తేజస్సు చూడడానికి గిరిజాల బస్ స్టాండ్ లో ఎలక్ట్రాన్ మాత్రం ఉన్నాడు. మరి ఇతను స్మరించిన నా జన్మ ధన్యమౌనేమో దేవా. ఇప్పుడు వచ్చి కదా ఇది కుదురుకునే వరకు ఇదే డిస్టర్బెన్స్. గొండా ఆరంలా యాడుండే చూడు. హలో హలో ఆహా పెట్టిన సౌండ్ పెట్టిన. మరి ముందుగా విఘ్నాలను తొలగించేటువంటి ఈ యొక్క వినాయకుని వలె ఉన్న ఈ యొక్క చిన్నారెడ్డిని ఒక్కసారి వినాయకుని మొదలు తెలిసి ఇతను స్మరించిన నా జన్మ ధన్యమౌనేమో దేవా. హలో నువ్వేంటి ఏం జడ తగ్గుతాడా. ఎప్పుడు ఒకసారి అన్నట్లు పెట్టండి జరగనే జరగదు. హలో 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 హమ్మింగ్ రావడం లేదు. శ్రీ గణేశ స్వాగతం స్వాగతం కరుణామూస కరుణామూస.